ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఆ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. జనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేను అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైనా యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దినమెల్లని పాడినా నీరునమునే తీర్చగలనా, కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరములా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరములా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను
దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగాను ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా
జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులార, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడి వచ్చిన ప్రియులార మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను దీవించినాక ప్రియులార మన కలిసి పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. కాబట్టి ప్రియులార కొన్ని విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూసినైతే, ప్రకటన గ్రంథము ప్రియులార మొదటి అధ్యాయంలోనే రాయబడిన ఒక మాట ప్రియులార మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. రెండవ దినం చదువుతారమ్మా. రెండవ దినం అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. మూడవ దినం కూడా మూడవ దినం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఆమేన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం ఇది పరిశుద్ధాత్మ సహాయం వలన వినాలి, అది మనం హృదయంలో సంగ్రహించుకోవాలి, అది మనం ఆ వాక్యానుసరంగా మనం బ్రతకాలి అన్నమాట. వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దేవుని చేత వారు దీవించబడతాయి అన్నమాట. నిత్యమైన దేవుళ్ళు తప్పకుండా ఆమె అనుభవిస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా అపోస్తలుడైన యోహాను వారికి ప్రియులారా దేవుడు బయలుపరిచిన ప్రదేశ ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అంటే బయలుపరిచే దేవుడు అనమాట, అంటే రెవల్యూషన్ అనుగ్రహించే దేవుడు అనమాట. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి దేవుడు ప్రదేశాన్ని అనుగ్రహిస్తాడు, మర్మాలు దేవుడు బయలుపరుస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును ప్రేమించిన శిష్యుడు యోహాను అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తును చాలా ప్రేమించిన శిష్యుడు. ఆమేన్. ప్రతి ఒక్కరు హల్లెలూయా స్తోత్రం. కాబట్టి ప్రియులారా శిష్యుల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును ప్రేమించిన ఒక ప్రాముఖ్యమైన ఒక శిష్యుడుగా ప్రియులారా మన యోహాను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యోహానుకు ప్రియులారా యోహాను అపోస్తలుడైన యోహానుకు దేవుడు ఎన్నో ప్రతిష్ట దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మన నుండి కూడా కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం దేవుని మనం ప్రేమించాలి. దేవుడు ప్రియులారా మన ప్రేమ కోరుతుంది అనమాట. మీ యొక్క ప్రేమ యేసుక్రీస్తు కోరుతుంది. బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి అయినప్పుడు కూడా ప్రియులారా నా ప్రేమ, మీ ప్రేమ, మనందరి ప్రేమ మనం ప్రభు కోరుతుంది అనమాట. సోదరు కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమించే విషయంలో మన తక్కువ ఉండవద్దు అని ప్రియులారా దేవుడు కోరుతుంది. లేదు కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు కూడా మనం చూసినట్లయితే మనను తన ప్రాణం బట్టి ప్రేమించాడు. ప్రకటన గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నాము 7వ దినములో రాయబడింది. 7వ దినములో 5వ దినం చదువురమ్మా. 5వ దినం రాయబడింది. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. 6వ దినం తెలుగు 6వ దినం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను
ఆమె. కాబట్టి ప్రియులారా, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మనలు పాపముల నుండి విమోచించిన మన దేవుడు అనమాట. అంటే నా కొరకు మీ కొరకు తన ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దేవునికి మహిమయు ప్రభావమును ఈ రోజు మాత్రం కాదు, మనం బ్రతికినంత కాలం మాత్రం కాదు, తర్వాత కూడా యుగ యుగములకు అర్హుడు అనమాట మన దేవుడు, మనం దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల మన కొరకు ప్రాణం పెట్టాము. ఆ ప్రేమ ప్రియుల మనం అర్థం చేసుకొని గ్రహించుకొని యుగ యుగముల వరకు ప్రియుల మనం ప్రభువును ఆరాధించాలి. యుగ యుగములు అంటే ఎండ్ లేదనమాట, నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. యుగ యుగములు అంటే ప్రియుల నిత్యం నిత్యం నిత్యం, దానికి ఎండ్ లేదు. కాబట్టి అంత గొప్ప ప్రేమ ప్రియులరా తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాతో మీతో చూపామన్నమాట. కాబట్టి దాని ప్రేమ మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా నాతో మీతో మన కొరకు ప్రాణం పెట్టాము, రక్తం కార్చాము. ఆ ప్రేమ ప్రియులరా, ప్రేమను బట్టి మనం యుగ యుగములు దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, ప్రేమించేవారుగా ఉండాలని ప్రియులరా జీవంగల దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంత గొప్ప కార్యం సిలువలో నా కొరకు మీ కొరకు ప్రభు చేసామన్నమాట. ఇంకా చేస్తాడని కాదు, ఆల్రెడీ చేసామన్నమాట. కాబట్టి అంత ప్రేమ నాతో మీతో వ్యక్తపరిచాము. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ప్రియులరా ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన శత్రువులుగా ఉన్నప్పుడే, మన బెలహీనులుగా ఉన్నప్పుడే, మనకు సమస్యలు ఉన్నప్పుడే, కొదువులు ఉన్నప్పుడే, దేవుని నుండి దూరంగా మనం ఉన్నప్పుడే ప్రియులరా దేవుడు ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ఎన్నో మాటలు, ఎన్నో క్రియలు మనం చేశాం అన్నప్పుడు కూడా దేవుడు ప్రియులరా ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం కూడా ప్రేమ అర్థం చేసుకొని ప్రియులరా ప్రభువును ప్రేమించుకోవాలి, ప్రభువును ప్రేమించుకోవాలి. ఒకవేళ మన ప్రభువును ప్రేమించే విషయంలో మన తక్కువ స్థాయిలో ఒకవేళ ఉన్న వ్యక్తులుగా మనం ఉంటే, మునుపటి కంటే గతకాలం కంటే మన ప్రభువును ప్రేమించే విషయంలో తగ్గిపోయామంటే మన ఆత్మీయంగా పడిపోయిన స్థాయిలో ఉన్నట్టే. లేదు, అది మనం చూస్తున్నాము. ఇదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులరా మనం చూస్తున్నాం అనమాట. ఎఫెససు సంఘానికి దేవుడు ఆ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రియులరా మనం ఎలా ఉన్నా, మన జీవితం ఎలా ఉంది, దేవుని మనం ప్రేమిస్తున్నామా? కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నన్ను ప్రేమించాలి అంటే దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలని ప్రభు నేర్పించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం అనే కాలంలో అధికంగా ప్రియులారా మన జీవంగల దేవుని ప్రేమించినట్టు దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచినాక. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం, అపోస్తలుడు యోహాను దేవుని ప్రేమించే దేవుని ప్రేమ అర్థం చేసుకొని దేవుని ప్రేమించే వ్యక్తి అనమాట. అందుకొరకు 1 యోహాను 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, మాకు సహవాసం తండ్రైన దేవునితో, మాకు సహవాసం ప్రభువైన యేసుక్రీస్తు అని స్పష్టంగా రాయబడింది. ఒకటి మనం ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తారో వారితో మనం సమయం గడుపుదాం, వారితో మనం మాట్లాడదాం, లేదంటే వారి మాటలు వినేవారిగా మార్చబడతాయి అనమాట. లేదు, కాబట్టి అపోస్తలుడు యోహాను ప్రియులారా మనం చూసినదే దేవుని ప్రేమ అర్థం చేసుకొని. కాబట్టి ఇంకొకటి ప్రియులారా మన దేవుని ప్రేమ లోతుగా ప్రియులారా మనం అర్థం చేసుకోనకూడదు మనం ఏం చేస్తాం? లోతైన సమర్పణలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని ప్రేమ మన ఎంతగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన రుచి అది అనుభవించిన కొలది పురువా నా జీవితమే ఇస్తామని చెప్తాం. కాబట్టి మన మీటింగ్ లో పాల్గొంటున్న కొందరు అలాంటి వారు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ అర్థం చేసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది? మన ప్లాన్స్ పక్క పెడతాం అనమాట. దేవుని ప్లాన్స్ మనం ముందుకు తీసుకొని వస్తాం. దేవుని ప్రణాళికకు మనం ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తులుగా మార్చబడతాం. ఒకప్పుడు మన దేవుని ప్రణాళిక పక్క పెట్టే వారంగా ఉన్నారేమో, మన ప్రణాళిక చొప్పున మనం నడిచే వారు ఉన్నారేమో. కానీ దేవుని ప్రేమ ప్రియులారా మనం గ్రహించుకొని అర్థం చేసుకొని వచ్చినప్పుడు ప్రియులారా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళికకు మనం ఇంపార్టెంట్ ఇస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రేమ ఎంతగా ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం గ్రహించిన కొలది మనం కూడా మనను పూర్తి దేవునికి ఇచ్చేవారుగా మార్చబడతాయి. ఇప్పుడు దేవుడు అది కోరుతుంది అనమాట. పూర్తి మనం మన దేవుని చిత్తలో ఉండాలి అనమాట. మనం ఆత్మ మాత్రం కాదు, మన ప్రాణం కూడా, శరీరం కూడా దేవుని చిత్తలు ఇవ్వాలి అని ప్రియుల దేవుడు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమ అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క బలమైన చేతిలో
ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా సమర్పించినప్పుడు అలాంటి వ్యక్తులు ప్రియులారా అధికంగా దేవుని కృపను బట్టి ఫలిస్తాయి అనమాట. వారు వయసుకు సంబంధం లేదనమాట. దేవుని చేతిలో ఎవరైతే ఆత్మ ప్రాణ శరీరం చిన్న వయసు నుండి కావచ్చు, మధ్య వయసులో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే హల్లెలూయా ముసలితనంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనప్పుడు కూడా ప్రియులారా దేవుని చేతిలో ఏ వ్యక్తి అయితే ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా సమర్పించినప్పుడు వారు తప్పకుండా ఫలించే వారుగా ప్రియులారా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఫలించుకోవాలంటే ప్రియులారా దేవుని చేతిలో సంపూర్ణంగా మనం సమర్పించాలి. కాబట్టి ప్రియుల దేవుని చేతిలో మనం సంపూర్ణంగా సమర్పించడం అంటే దేవుని ప్రేమ మనకు గ్రహించిన కొలది సమర్పించే వారుగా మార్చబడతాయి, తప్పకుండా మార్చబడతాయి. ఇప్పుడు ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. లోతైన అనుభవం అంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించే స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనను సిద్ధపరుస్తాడు. అన్నిటికంటే అన్నిటికంటే ఇంకా ప్రియులారా మనం చూస్తే మన ప్రాణం కంటే కూడా ఎక్కువ ప్రభువును ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అలాంటి ఒక శిష్యుడు ప్రియులారా మనం చూసినైతే ఈ అపోస్తలుడైన యోహాను అన్నమాట. కాబట్టి అపోస్తలుడైన యోహాను గురించి ప్రియులారా మనం చూసినైతే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 2వ వచనంలో ఆ మాట రాయబడింది. మొదటి అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, హూ ఫెయిత్ఫుల్లీ రిపోర్టెడ్ ఎవ్రీథింగ్ హీ సో. కాబట్టి అపోస్తలుడైన యోహాను చూసిన అన్ని విషయాలు అది రిపోర్ట్ చేశామన్నమాట. దిస్ ఈస్ హిస్ రిపోర్ట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి దేవుని వాక్యం కొరకు నిలబడాము, అంటే దేవుని మాట కొరకు నిలబడాము, యేసుక్రీస్తు కొరకు నిలబడాము అనమాట, గట్టిగా నిలబడాము అనమాట. దేవుని వాక్యం కొరకు, రెండు ప్రియులారా మనం చూసినదే ప్రభువైన యేసుక్రీస్తు కొరకు అనమాట. కాబట్టి అది అపోస్తలుడైన యోహాను మాత్రం కాదు, నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం కూడా అదే అనమాట. మనం దేవుని వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి. దేవుని వాక్యం కొరకు నిలబడడం అంటే దేవుని కొరకు నిలబడమే. దేవుని కొరకు ఈ కాలంలో మనం నిలబడాలి. సత్యం కొరకు, యేసే మాట కొరకు, క్రీస్తు కొరకు మనం నిలబడాలి. కాబట్టి క్రీస్తువును ప్రియులారా మనం క్రీస్తు యొక్క ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించి ప్రభుతో సహవాసం చేస్తున్న కొద్ది మనం ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శరీరం కానీ ఎన్నో విధమైన దీవెనలు, మేలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విషయాలు మనం ఏం చేసుకోవాలి? ఆ విషయం ప్రియులారా మనం ఇద్దరితో చెప్పేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల గారి మొదటి అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నా గురించి అంటే యేసుక్రీస్తు గురించి మనం చెప్పేవారుగా మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పేవారుగా మార్చబడతాయి. కాబట్టి దానికి మనం బలం అవసరం. ఎందుకంటే మనకు తెలుసు అందరం యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు అందరికీ నచ్చడం లేదు. సోదరు ప్రత్యేకంగా స్పెషల్ గా మనం చూసినట్టే సాతానుకు అసలు నచ్చలేదన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కాబట్టి ప్రియులారా ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు చెప్పారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు ప్రవచనం చెప్పారు. స్త్రీ నుండి ఒకరు వస్తారు, స్త్రీ నుండి హల్లెలూయా స్త్రీ నుండి పుట్టినవాడు అంటే నీ తలను నాశనం చేస్తుంది అని ప్రియులారా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. కాబట్టి తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు, మరణించినప్పుడు సాతాను యొక్క శిరస్సు లేదంటే తలను లేదంటే అధికారాన్ని తొలగించేసామన్నమాట. నాశనం అంటే దాన్ని రిస్టోర్ చేసామన్నమాట. సాతాను అధికారాన్ని అలాగే సాతాను సిలువ మరణం ద్వారా ప్రియులారా ప్రభు ఓడించామన్నమాట. ఆమేన్. కాబట్టి ప్రియులారా ఈ యేసుక్రీస్తు గురించి చెప్పడం లేదని వినడం సాతానుకు అసలు ఇష్టం లేదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసునామములో ప్రార్థన, యేసునామములో ఆరాధన, యేసయ్య మాటలు చెప్పడం. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము మార్కు సువార్తలో మాటలు రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము ప్రియులారా 29 వచనం ఒకసారి చదువుతాము. మార్కు సువార్త 29. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. సరే,
ప్రియుల దానికి ముందు ప్రియుల మనం చూడవచ్చు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రియుల మనం చూస్తున్నాము. 26వ. అందుకు యేసు ఊరకుండుము, వానిని విడిచిపోమ్మని వాని గద్దింపగా అపవిత్రాత్మ వానిని విలువలు నాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయింది. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకున్నది. చూడండి, మన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ప్రియుల పరిచర్య ప్రారంభించిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మశక్తితో నింపబడి పరిచర్య ప్రారంభించిన తర్వాత మనం చూస్తున్నాము, అపవిత్రాత్మలు ప్రియులరా పట్టిన వ్యక్తుల నుండి ఆ అపవిత్రాత్మలను ప్రియులరా వారిను అంటే దానితో ఇబ్బంది పడిన వ్యక్తులను విడిపించినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. అంటే సాతాను ఒక రాజ్యాన్ని నాశనం చేస్తున్నట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి అపవాది క్రియలు లేపరిచామన్నమాట. సాతాను క్రియలు లేపరిచడానికి పురుగు వచ్చామన్నమాట. అందుకొరకు సాతానుకు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు, యేసుక్రీస్తు పిల్లలమంటే అసలు ఇష్టం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొత్తగా జన్మించినప్పుడు నుండి సువార్త మీద కొత్తగా జన్మించి రక్షణ పొందినప్పటి నుండి మనం ఒక యుద్ధంలో ఉన్నామన్నమాట, బ్యాటిల్ ఫీల్డ్ లో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మనకు వ్యతిరేకంగా అపవాది నిలబడుతున్నాం అన్నమాట. కానీ అధికారం లేదు అయినప్పుడు కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే మనం క్రీస్తుతో కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే తన జీవితం అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే సాతానుకు వ్యతిరేకంగా నిలబడాము. అపవాది క్రియలు యేసుక్రీస్తు ద్వారా లేపరచబడామన్నమాట. ఇప్పుడు సువార్తను రక్షణ పొందిన మనలో యేసుక్రీస్తు వచ్చేస్తామన్నమాట. రక్షణ పొందిన మనలో ప్రభు వచ్చేస్తాం. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభువుకు ప్రియులారా మనం సమర్పించినప్పుడు సాతాను క్రియలు లేపరిచినట్టు తప్పకుండా దేవుడు తన ఆత్మతో నింపి మనను తన రాజ్యం వరకు వాడతారనమాట. తన నామ మహిమార్థంగా వాడతారు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క చిత్తం ఏంటిది, దేవుడు ప్రియులారా మనను అభిషేకించి బలపరుస్తారు. దేని కొరకు అంటే అనేకులు దురాత్మలు చేతులు ఉందనమాట. అనేకులు పాపం చేసుకొని ప్రియులారా శాపాల్లో దారిద్ర్యములో అనేకులు ప్రియుల ఈబుల్ స్పిరిట్ అంటే చీకటి శక్తి చేతులు ఉన్నాయన్నమాట. అందుకొరకే ప్రియులారా మనం చూసినది చాలా కుటుంబంలో ప్రియులారా మనం చూసినట్టే సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. వారు ఎంత కష్టపడినా కొందరు మనం చూసినట్లయితే ఆశీర్వాదాలు అనుభవించడం లేదు. ఎందుకంటే శాపాన్ని తీసుకొని పెడుతున్న శాపం వల్లనే అనమాట. శాపం ఇప్పుడు ఈ శాపం అనేది కూడా ఈబుల్ స్పిరిట్ పనిచేస్తాయి. కాబట్టి ఈబుల్ స్పిరిట్ ప్రియులారా మనం చూసినట్లయితే రకరకాల విధంగా అది పనిచేస్తుంది. వ్యభిచారం వెనకే ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది, నరహత్య వెనకే దయ్యాలు పనిచేస్తుంది అనమాట, యుద్ధాలు వెనకే ఈ సాతాను పనిచేస్తుంది అనమాట. కుటుంబ జీవితంలో ఇద్దరి మధ్యలో లొల్లి చేయడానికి ఆలోచన దెయ్యాలు ఇస్తారనమాట. భార్య భర్తల మధ్య, సహోదరుల మధ్య వారి ముందు కలిసి మంచిగా వెళ్ళారేమో. కాబట్టి పాస్టర్లు విశ్వాసుల మధ్యలో కూడా దెయ్యాలు తప్పకుండా మిస్అండర్స్టాండింగ్ తీసుకొని పెడతారు. కాబట్టి రకరకాల విధంగా దేశంలోని అధికారులు మనసులో ఆలోచన పెడతారు. అధికారులు మంచివారే, ప్రతి ఒక్క మనుషులు కూడా మంచివారే, కానీ ఈ సాతాను మాత్రం మంచివాడు కాదు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు దేని కొరకు వచ్చామంటే అపవాది క్రియలు సాతాను క్రియలు లేపరచడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో కూడా ప్రియులారా మనల్ని కూడా ఈ సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా దేవుడు అభిషేకించి బలపరిచి మనల్ని దేవుడు వాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మనం నిలబడాలి, యేసే వాక్యం గట్టిగా పట్టుకొని మనం నిలబడాలి. కాబట్టి అది దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రియులారా సిలువ వేయబడాం, సమాధానంలో తెలియలేచాం, తండ్రి దగ్గర వెళ్ళాము, ఆదరణకర్తను పంపించాం. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించాము, సమాధి చేయబడాము, తిరిగి లేచాము. మనం అనుకోదు యేసుక్రీస్తు ఒక పరిచర్య ఆగిపోయిందని దయచేసి అనుకోకండి. యేసుక్రీస్తు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన తన పరిచర్య తన పనులు చేస్తానన్నమాట. తన దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఇప్పుడు కూడా చేస్తున్నా. ప్రత్యేక ప్రియులరా యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నా ద్వారా మీ ద్వారా దేవుడు ఆ పని చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం చూసినట్టే ఆ కాలంలో మనం చూసినట్టే అపోస్తలుడు యోహాను కూడా దేవుడు పిలిచి అభిషేకించి బలపరిచి తన నామం కొరకు గట్టిగా నిలబడినట్టు దేవుడు బలపరిచామన్నమాట. దేవుడు బలపరిచాం. దేవుడు బలపరచలేదు అంటే
మనం చెప్పలేం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు బలపరుస్తాడు. బైబిల్లో రాయబడింది మన దేవుడు బలవంతుడు. ఇప్పుడు బలం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా మొదటి అపోస్తలుల గారి మొదటి అధ్యాయము 8వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే అదే ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం మా వాక్యం కూడా చెప్తారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, శిష్యులతో చెప్పారు, మీరు తొందరపడి మీరు వెళ్ళవద్దు. యేసుక్రీస్తు గురించి చెప్పాలని సొంత శక్తిలో, సొంత బుద్ధిలో, సొంత జ్ఞానంలో చెప్పాలని శిష్యులు మనసులో తప్పకుండా ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ సొంత శక్తిలో, సొంత బుద్ధిలో, సొంత జ్ఞానములో మన యేసుక్రీస్తు గురించి చెప్పినా గానీ కొంత మటుకు చెప్తారేమో గానీ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు ఆగిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పారు? మీరు వేచి ఉండాలి, నా కొరకు మీరు వేచి ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మీరు వేచి ఉండడం మంచిది. అది బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, కనిపెట్టాలి, ప్రార్థనలో ప్రభుత్వ సమయం గడపాలి, వాక్యం బోధించాలి, ప్రార్థనలో అలాగే సమయం గడపాలి. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమయం గడపడం మంచిది. అలాగే ప్రియుల యేసుక్రీస్తు చెప్పినట్టు శిష్యులు చేశారనమాట. కాబట్టి తండ్రి వాగ్దానం చేస్తున్నది మీరు పొందిన అప్పుడు దాకా మీరు వేచి ఉండాలని దేవుడు స్పష్టంగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళాము, ఆదరణకర్తను పంపాము. తర్వాత ప్రియులారా మనం 8వ వచనం, బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ. కాబట్టి మనకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మన మీదకి రావాలన్నమాట. మనలో రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన మీదకి వచ్చినప్పుడు మనం మనస్సు భావోదయం చిత్తం మన టోటల్ ఏరియా పరిశుద్ధాత్మ ఒక సాధనలో వచ్చేస్తుంది అనమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రభావం చేస్తుంది, బలపరుస్తుంది అనమాట, బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ ప్రియులారా పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని ప్రేమతో మనం నింపబడతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? భయం వెళ్ళిపోతాయి అనమాట. ఈ విడిచిపెట్టు మన మనస్సు భావోదయం చిత్తాన్ని ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఫియర్ ద్వారా కానీ, దుఃఖాల ద్వారా కానీ, నిరాశ ద్వారా కానీ, బాధల ద్వారా కానీ, నెగటివ్ ఆలోచన కానీ, అవిశ్వాస మాటలు కానీ మన మనసును, ప్రాణాన్ని ఇబిలిసిపెట్టు ప్రభావం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? తన వాక్యంతో, తన ఆత్మతో మనల్ని నింపి దేవుడు ప్రభావం చేస్తాడు అనమాట. అది కొరకు బైబిల్లో రాయబడింది. ప్రియుల దేవుని మాటలు మనం పరిశుద్ధాత్మ సహాయం వలన శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు మనం చదవాలి, దేవుని మాటలు మనం ధ్యానించాలి. దేవుని మాటలు పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నింపుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలు ప్రియుల నింపబడుతున్న కొలది దేవుని వాక్యములో జీవం ఉంది, ఆత్మ ఉంది. దేవుని వాక్యంతో మనం నింపబడుతున్నప్పుడు మన అభిషేకంలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని యొక్క మహిమలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తులను దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రభావం చేస్తాడు అనమాట. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు. కాబట్టి ప్రియుల దేవుడు మనను ప్రభావం చేయాలి. దేవుని యొక్క సాక్షులుగా మనం ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రభావం చేయాలి. ఇప్పుడు ఎవరైతే మనల్ని ప్రభావం చేస్తున్నారో వారి గురించి మనం మాట్లాడదాం అనమాట. ఎవరైతే మనల్ని ప్రభావం చేస్తారో వారి గురించి మనం ఆటోమేటిక్ మనం మాట్లాడతాం. అది మనం సహజంగా అలాగనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులరా దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభావం చేయనాక స్తోత్రం. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనను యేసు వలన ప్రభావం చేయనాక యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ. యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ. కాబట్టి దేవుని ఆత్మతో దేవుడు మనల్ని నింపి మనల్ని బలపరుస్తాడు అనమాట. దేవుని గురించి చెప్పినట్టు, యేసు గురించి చెప్పినట్టు యూ విల్ బి మై విట్నెస్. యూ విల్ బి మై విట్నెస్ అంటే యేసుక్రీస్తు విట్నెస్ గా టెల్లింగ్ పీపుల్ అబౌట్ మీ ఎవ్రీవేర్. అన్ని చోట్ల చెప్పాలని చెప్పారు. ఒక చోట్ల అని కాదు. దేవుని ఆత్మతో నింపి, దేవుని శక్తితో నింపి యేసుక్రీస్తు అంటే గుడ్ న్యూస్ దేవుని గురించి ప్రియులారా మనం చెప్పడానికి వరకు 1 పేతురు 2:9 కూడా రాయబడింది. దేవుడు మనను చీకటి నుండి దేవుడు మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని పిలిచామన్నమాట. పిలిచిన దేవుని యొక్క గుణాదేశములు ప్రజలు చేయడానికి వరకు పిలిచిన దేవుని యొక్క గుణాదేశములు ప్రియులారా మనం ప్రజలం చేయాలి. దాని కొరకు సాక్రిఫైస్ చేయాలి, దాని కొరకు మనం నిలబడాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు యోహాను పిలిచి అభిషేకించి బలపరిచి నిలబడే దేవుడు వాడుకున్నారనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని సాక్షి నిమిత్తం
యేసయ్య వాక్యం కొరకు గట్టిగా నిలబడిన కాబట్టి, ఆమె క్రిస్తు కొరకు గట్టిగా నిలబడిన కాబట్టి పద్మోస్ అని దీవిలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు నిలబడినప్పుడు నిందలు, అవమానాలు, శ్రమలు కూడా ఉంది అనమాట. క్రిస్తు కొరకు నింద, శ్రమలు సహించిన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గొప్ప రివార్డ్ అనమాట. మోసే ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో మనం చూసిన మోసే ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తు మొత్తం నింద సహించుకోవడం అది గొప్ప ధనం అని అర్థం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకు కూడా పరిశుద్ధాత్మదేవుడు గ్రహింపు అనుగ్రహించిన కాబట్టి క్రిస్తు కొరకు, సత్యం కొరకు, దేవుని కొరకు, దేవుని పక్షంగా ఈ కాలంలో ప్రియులారా మనం నిలబడాలి. దేవుని గురించి మనం మాట్లాడాలి. దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు మన జీవితంలో చేసిన మేలు మన ఇద్దరితో తెలియపరచాలి. మనం ఎన్నో విషయాలు ఒకరోజు మాట్లాడతారేమో, కానీ చాలా మంది మనం చూసినదే సమస్యల గురించి ఎక్కువ మాట్లాడతారేమో, కానీ ప్రియులారా మన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నామంటే పరిష్కారం గురించి మాట్లాడుతున్నాం అనమాట. సమస్యలకు సొల్యూషన్ యేసుక్రీస్తు అనమాట. అంటే భూమిలో ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉంది, మనుషుల జీవితంలో ఎన్నో సమస్యలు ఉంది. అది ఆత్మీయంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శరీరం కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు. ఆ సమస్యలకు అన్నిటికీ ప్రియులారా పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు గురించి మనం చెప్తున్నప్పుడు పరిష్కారం గురించి చెప్తాను అనమాట. సమస్యలు నుండి విడుదల గురించి చెప్తాను అనమాట. ఈ పరిస్థితి నుండి ఎలాగ బయటపడాలి అని చెప్తాను అనమాట. నాశనం నుండి ఎలాగ బయటపడాలి అని ఆ విషయం గురించి మనం చెప్తాను అనమాట. కాబట్టి యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చెప్పడం దేవునికి ఇష్టం. దేవుడు ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు తన ఆత్మతో నుండి ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినట్టు దేవుడు బలపరిచినాక. కాబట్టి బలం లేదు అంటే మనం చెప్పలేదు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, అంటే జీవం గల దేవుడు మనను తప్పకుండా బలపరుస్తాడు. జీవం గల దేవుడే బలపరుస్తాడు. దేవుడే దిగి వచ్చి మనల్ని బలపరుస్తాడు అనమాట. ఇప్పుడు సువార్త నిరీక్షణ పొందిన మనలో మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడు, మన ఆత్మ ప్రాణ శరీరం బలపరిచి అనేకలతో దేవుని గురించి చెప్పినట్టు తప్పకుండా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్తున్న విషయంలో మనం పిసినతనం కానీ బిస్కుగా ఉండవద్దు అనమాట. అలసిపోవద్దు. ఎందుకంటే మన గుడ్ న్యూస్ చెప్తాను అనమాట. మంచి విషయాలు తీసుకొని వస్తున్నాను అనమాట. ఒక్కరికి మాత్రం కాదు, మానవులు అందరి కొరకు మేలు యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తులకు కావలసిన మేలు, ఆశీర్వాద దీవెనలు ప్రభువైన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట. ఆ యేసుక్రీస్తును గురించి చెప్పడానికి, ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడడానికి దేవుడు ఏం చేస్తాడు, తన ఆత్మతో మనల్ని నింపుతాడు అనమాట. ప్రత్యేక ప్రియులారా మన యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని ఆ ప్రభువుని ప్రేమించే వారిను దేవుడు ప్రియులారా అధికంగా వాడతారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తామని కూడా ప్రభు చెప్పారు. నేను త్వరగా వస్తాను. తప్పకుండా దేవుడు వస్తాడనమాట. కాబట్టి మన యజమానుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా ప్రియులారా త్వరగా వస్తాడు. కాబట్టి మనం ఈ కాలంలో మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుతారమ్మా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనివనియు అపోస్తలులు కాకే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఆమేన్. ఐ నో ఆల్ ది థింగ్స్ యూ డూ. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన పరిస్థితి ఎలా ఉంది అది ప్రియులారా ప్రభువుకు తెలుసు అనమాట. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా మనం పరిస్థితి ప్రభువుకు తెలుసు అనమాట. నేను ఎరుగుదును నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇప్పుడు మన పరిస్థితి ప్రియులారా దేవునికి తెలుసు. మనం ఒక పరిస్థితిలో మనం ఉన్నాము. ప్రభు గురించి మనం చెప్తున్నామా, చెప్పడం లేదా? ప్రభువుని మనం ప్రేమిస్తున్నామా, ప్రేమించడం లేదా? మన ఇతరులతో క్షమిస్తున్నామా, క్షమించడం లేదా? అంత ప్రభువుకు తెలుసు అనమాట. ప్రభు మన హృదయం ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 2వ అధ్యాయం 23వ వచనం, దాని 2వ భాగం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే, దెన్ ఆల్ ద చర్చెస్ విల్ నో దట్ ఐ ఆమ్ ద వన్ హూ సెర్చెస్ అవుట్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ఎవరీ పర్సన్. కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్క హృదయం, మన హృదయం ఎరిగిన దేవుడు అనమాట. మన ఆలోచనలు ప్రియులారా దేవుడు ఎరిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
ఎఫెసు సంఘం ప్రియులారా మనం చూసినట్లయితే వారు మొదటిగా ప్రేమించినట్టు ప్రేమించలేదన్నమాట. ఇప్పుడు ప్రేమ విషయంలో మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రేమించే విషయంలో మాత్రం మనం తగ్గిపోకుండా ఉండాలని ప్రభు ప్రియులారా కోరుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా మన కొరకు ప్రాణం పెట్టారు, మనం కూడా తిరిగి ప్రేమించాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఎవరైతే పూర్ణంగా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి దేవుని ప్రేమించుకొని బ్రతారో వారు ఈబిల్ స్పిరిట్ నుండి సాధన సంబంధమైన దాని నుండి సంపూర్ణంగా బయటపడతాయి అనమాట. లేదు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఆ దేవుని ప్రేమించే విషయంలో మనం తగ్గిపోకుండా మనం ఉండాలి అనమాట. దేవుని ప్రేమించే విషయంలో మనం తగ్గిపోయిన స్థాయిలో ఉంటే ప్రియులారా మనం చూస్తున్నాము పేతురు ప్రియులారా ఎగ్జాంపుల్ గా మనం చూస్తే పేతురు యేసుక్రీస్తుతో చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే నీవు సిలువలో మరణించవద్దు అని ఆమె ప్రభుత్వం చెప్పామన్నమాట. అక్కడ మనం చూసినట్లయితే అది ప్రేమ గాని అది స్వయప్రేమ అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా కోరుతుంది మన దేవునికి ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మనం సమర్పించినప్పుడు దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పూర్తిగా మన దేవుని చేతులు ఉండే దేవుని ప్రేమతో దేవుడు మనను నింపి ఇద్దరును ప్రేమించినట్టు ప్రియుల దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు మన ఒక ప్రేమకు ఒక లిమిట్ ఉంది అనమాట. కానీ దేవుని ప్రేమ ప్రియులరా శత్రువులను కూడా ప్రేమించినట్టు అంత స్థాయికు మనల్ని మనం బలపరుస్తాయి అనమాట. దేవుని ప్రేమ అంటే శత్రువులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. మనుషులను అంటే మనల్ని ఇన్సల్ట్ చేసిన వారు, గాయపరిచేవారు, మనకు వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు వారిని కూడా మార్చేస్తాయి అనమాట దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది జరగాలి అంటే మనం దేవుని ప్రేమ అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి దేవుని ప్రేమించాలి. మనం దేవుని ప్రేమిస్తున్న కొద్దీ మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా దేవునికి సమర్పించే వారుగా మార్చబడతాయి. అలాంటి ఉన్న వ్యక్తుల ద్వారా శత్రువును కూడా ప్రేమించినట్టు బైబిల్లో రాయబడింది, మిమ్మల్ని హింసించు వారిని కూడా దీవించుడని రోమ రాసిన పత్రిక 12:14 రాయబడింది. ఆ ఒక్క స్థాయికు దేవుడు ప్రియులారా మనం ఆత్మను బలపరిచి యేసునామములో దేవుడు మనను వాడతారనమాట. దేవుడు వాడతారు. కాబట్టి దేవుడు ప్రియులారా ప్రతి ఒక్కరు మేలు కోరుతుంది అనమాట. ప్రతి ఒక్కరు మేలు కోరుతుంది. అందుకొరకు దేవుడు ప్రియులారా మనను తన ఆత్మతో నింపి సత్య సువార్త యేసయ్య ప్రేమ చెప్పినట్టు మన దేవుడు బలపరుస్తుంది అనమాట. కానీ చాలా మందికి ఈ సత్యం తెలియలేదేమో. సువార్త అంటే అది కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారేమో. కానీ సత్యం ప్రియులారా ప్రతి ఒక్కరు మేలు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి చదువుతారమ్మా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయము. అట్లే చేసిన నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చూడండి, దేవుని ప్రేమించే విషయంలో తగ్గిపోయి ఉండే పడిపోయినట్టే, ఆత్మీయంగా పడిపోయినట్టే. ఇప్పుడు దేవుని ప్రేమలో మనం అనదినం తగ్గిపోవద్దు అనమాట. అంటే ప్రతిదినంతకాలం మనం తగ్గిపోవద్దు. హల్లెలూయా. ఇప్పుడు దానికి మనం ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క మాటలు ప్రేమ మాటలు అనమాట. కరుణ దేగలేని మాటలు, ఆ యేసయ్య ప్రేమ మనం అనదినం జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ మరణం ప్రియులారా మనం అనదినం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆ దేవునితో ప్రేమలో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. దేవుని మాటలు మనం వినాలి. లేదు యేసయ్య మాటలు మనం వినాలి. విన్న కొలది ప్రియుల పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని అనుభవిస్తున్న కొలది ఆ ప్రేమలో మనం ఇంగ్రెస్ అవుతాయి. పరిశుద్ధులతో మనం సహవాసం చేసినప్పుడు అది జరుగుతుంది. సంఘ సహవాసంలో అదే జరుగుతుంది. సంఘ సహవాసంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఈ రోజు మనం చూసినట్లయితే కొందరు ప్రార్థన చేస్తారు. వారు దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ఇద్దరు క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న వారు మన మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొందరు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క పాటలు పాడుతున్నా, దేవుని యొక్క పాటలు ఆ దేవునితో ప్రేమ వ్యక్తపరుస్తున్నాయి అనమాట. అందరికీ అవకాశం ఇవ్వాలి, కానీ మన సమయం తక్కువ ఉంది కాబట్టి మనం కొందరికి ఇస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది ఆన్లైన్ మీటింగ్ కూడా కాబట్టి అందరి స్వరం ఒక్కసారి వచ్చినట్లయితే మనకు స్వరం క్లియర్గా వినపడలేదు. అందుకొరకే ఒక్కొక్కరికి అవకాశం ఇస్తున్నాను అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు తెలుసు మీలో చాలా మందికి పాట పడాలి అని కోరుకుంది. ఎందుకంటే దేవుని ప్రేమ పొంగి పొర్లుతుంది కాబట్టి అది అప్పుడు అది పాటలుగా మార్చబడతాయి అనమాట. అలాగే కాబట్టి దేవుని ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట.
ఇప్పుడు దేవుని ప్రేమ ప్రియులారా మనం హృదయంలో నింపబడుతున్న కొద్ది మనం ఇతరులకు మేలు చేస్తాం, ఇతరులు దీవిస్తాం. హల్లెలూయా. దేవుని ప్రేమ సువార్త మనం చెప్తాం. అలాగే బ్రదర్ అనమాట. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ప్రియులారా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. మనం దేవుని ప్రేమించే అందరికంటే అన్నిటికంటే ప్రియులారా మన దేవుని ప్రేమించే వారు ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమించే వారు బలవంతులుగా బ్రదర్ అనమాట. వారు ఈ సాతాన్ తీసుకొని వస్తున్న భయం స్పిరిట్ ను ఓవర్కమ్ చేస్తాడు. ప్రాణ భయం కానీ మరణ భయం, అది కూడా సాతాన్ సంఘం లేదా సంఘ బిడ్డలు ఫలించకుండా మనకు విధంగా సాతాన్ వాడుతున్న ఒక వెప్పుడు అనమాట ప్రాణ భయం, మరణ భయం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తన ప్రేమతో వాక్యంతో నింపి ఆత్మతో నింపి ప్రాణ భయం నుండి మరణ భయం నుండి దేవుడు ప్రియులారా విడిపిస్తాడు అనమాట. తప్పకుండా విడిపిస్తాడు. వీళ్ళు ఎవరైనా ప్రాణ భయం కలిగిన వారు ఉంటే, మరణ భయం కలిగిన వారు ఉంటే తప్పకుండా జీవగల దేవుడు తన వాక్యంతో మిమ్మల్ని నింపి ప్రేమతో నింపి దాని నుండి యేసుమల పూర్తిగా విడిపించినాక హల్లెలూయా, అప్పుడు మాత్రమే దేవుని రాజ్యం వరకు మనం వాడబడతాయి అనమాట. లేదంటే మనం పారలైజ్ అయిపోతాయి అనమాట. మనకు తెలుసు, సత్యం చెప్పాలని తెలుసు, కానీ అది రాదనమాట బయటకు. ఎందుకంటే ప్రాణ భయం మరణ భయం ద్వారా ఇవిడిచిపెట్టు మన ప్రాణాన్ని ప్రభావం చేస్తే అనమాట. కానీ దేవుడేమో తప్పకుండా విడిపేశాడు. అందుకొరకు 1 యోహాను 4:18 రాయబడింది, పరిపూర్ణ దేవుని యొక్క ప్రేమ భయమును వెళ్ళగొట్టాను అనమాట. కాబట్టి మీలో ఉన్న ఏ భయమైనా సరే దేవుని యొక్క మాటలు, దేవుని వేసే ప్రేమ గురించి చెప్పడానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఆలోచన అయినా సరే, ఏ దుర్గమైనా సరే దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ఏ సమయంలో దేవుడు తప్పకుండా తొలగిస్తాడు అనమాట. కాబట్టి ఆ ఫియర్ నుండి దేవుడు విడిపిస్తాడు. భయం స్పిరిట్ నుండి ప్రభువైన యేసు క్రీస్తు తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం చేసుకోవాలి? దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించాలి. అలాగే పూర్తిగా మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి ప్రియులారా మనం సమర్పించాలి. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, మన మనస్సు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు సువార్త విని దర్శనం పొందే మంచిది. ఆత్మ దేవుని చేతులు వచ్చారు. ఆత్మ మాత్రం సరిపోలేదు, మీ మనస్సు, మీ భావోదర్య చిత్తం కూడా దేవునికి ఇవ్వాలి అనమాట. మనస్సు భావోదర్యం చిత్తం కూడా ప్రియులారా మనం ప్రభువుకు సమర్పించాలి. హల్లెలూయా. మన ఆలోచనలు, మన భావోదర్యం దేవునికి అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి భావోదర్యం దేవుడు పట్టుకోనప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు తన ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇమోషన్ ప్రభావం చేస్తున్న వాక్యం ద్వారా మన ఇమోషన్ దేవుడు ప్రభావం చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ ఇద్దరులతో చూపినట్టు ఆ ఇమోషన్ ను పరిశుద్ధాత్మ దేవుడు వాడతాయి అనమాట. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ ఒక వ్యక్తి ఒక ఇమోషన్ ప్రభావం చేస్తున్న స్థాయిలో ఉంటే వారు చిన్న విషయం చాలు పెద్ద లొల్లి తీసుకుంటే కోపంతో యాంగర్ స్పిరిట్ పనిచేస్తుందన్నమాట. ఇలా పెద్ద సమస్యలు తీసుకొని వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం సాతానుకు మనం మనస్సు గాని ఇమోషన్ గాని చిత్తం సాతానుకు ఇవ్వద్దనమాట. హల్లెలూయా. ఒకవేళ సాతాన్ చేతిలో అంటే ఏదైనా ప్రభావం ఈవిల్ స్పిరిట్ ప్రభావం ఒకవేళ మీ మనస్సు భావోదయ చిత్తంలో ఉన్నా సరే ఏం చేసుకోవాలి? యేసు రక్తములో ఆధారపడాలి. ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపాలు దేవుని ఒప్పుకోవాలి. యేసు రక్తములో ఆధారపడి యేసు మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము. రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం అప్లై చేయాలన్నమాట. యేసు రక్తం మన మనసు ప్రభావ మీ రక్తం ద్వారా నా మనసు శుద్ధి చేయము, నా ఇమోషన్, నా భావోదర్యం, నా తల నుండి అరకాలు అన్ని ఎవరు దేవా మీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయమని మనం ప్రార్థన చేయాలి. రక్తం అప్లై చేయాలి. అలాగే రక్తం యేసు రక్తంలో ఆధారపడాలి. దానితో పాటు యేసయ్య పరిశుద్ధమైన మాటలు మనం రిసీవ్ చేయాలన్నమాట. పరిశుద్ధమైన మాటలు మనం రిసీవ్ చేసినప్పుడు దేవుని చిత్తం చేయకుండా పడేసిన ఈవిల్ స్పిరిట్ నుండి తప్పకుండా వాక్యం ద్వారా కూడా దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం గట్కం అనమాట, సజీవమైన గట్కం, దానికి పవర్ ఉంది, శక్తి ఉంది అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం కూడా మనం కోరుకోవాలి. దేవుని హోలీ స్పిరిట్ సహాయం కూడా మనం కోరుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మన మనస్సు భావోదర్య చిత్తాన్ని కూడా ప్రభావం చేస్తాడు. ఆత్మ మాత్రం కాదు, మనస్సు భావోదర్యం చిత్తం ప్రభావం చేస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మనస్సు భావోదర్య చిత్తం చాలా ప్రాముఖ్యమే. ఆత్మ ప్రాముఖ్యం, మనసు కూడా ప్రాముఖ్యం, మన శరీరం కూడా ప్రాముఖ్యమే. కాబట్టి మనస్సు ఎవరి చేతులు ఉంది, మన హృదయం ఎవరి చేతులు ఉంది, దాన్ని బట్టి మనం మాట్లాడదాం, దాన్ని బట్టి మనం బ్రతుకుదాం అనమాట. కాబట్టి దేవుడు మనం ప్రియులారా మనం ఆత్మ మాత్రం కాదు ప్రాణం కూడా దేవుడు ప్రభావం చేస్తాడనమాట. ప్రభావం చేసి ప్రియులారా మనను జయంతో నడిపించే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినదే దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం మనం జయంతో బ్రతకాలి. మనం ఓడిపోవద్దని దేవుడు కోరుతుంది. మనం జయంతో బ్రతకాలి.
మనం ఓడిపోవద్దు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే పాపాన్ని, లోక ఆశలను, సాతాను అన్నిటినీ యేసుక్రీస్తు జయించాము. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన జయించిన క్రీస్తు నాలో మీలో ఉన్నాడనమాట. కాబట్టి క్రీస్తువుకు ప్రియులారా మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం కూడా అన్నిటిలో జయించేవారుగా మార్చబడతాయి అనమాట. మనం కూడా అన్నిటిలో జయించేవారుగా మార్చబడాలి. భయం స్పిరిట్ను జయించేవారుగా మార్చబడాలి. కోపం స్పిరిట్ను మనం వాక్యం ద్వారా ప్రార్థన సహాయం జయించేవారు ఉండాలి. దురాశ స్పిరిట్ను మనం జయించేవారు ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం జయించేవారుగా దేవుడు మారుస్తాడు అనమాట. పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో మనం బ్రతుకుతున్నప్పుడు జయించేవారుగా దేవుడు తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు అంటారు అక్కడ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జయించిన వారి కొరకు అనమాట. అంటే దానికి అర్థం జయించిన వారి కొరకు ప్రభు వస్తున్నామంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఇప్పుడు మనం జయించే వారుగా మారుస్తున్నాడు అనమాట. అంటే శిలువ మరణం ద్వారా ఆల్రెడీ మనకు జయం అనుగ్రహించాము. శిలువ మరణం ద్వారా ఆల్రెడీ మనకు జయం అనుగ్రహించాము. జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మన జయంతో బ్రతకవచ్చు. ప్రభుత్వ కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రభువును నిజంగా మనం ప్రేమించిన వ్యక్తులుగా ఉంటే మనం ప్రతి ఏరియాలో జయంతో బ్రతకవచ్చు అనమాట. అలాగే మన వలన అది సాధ్యం కాదేమో కానీ జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేస్తున్నారు కాబట్టి మనకు జయ జీవితం ఉంది అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఓడిపోయిన స్థాయిలో ఉన్నారో, ఎక్కడైతే మీరు బానిసగా ఉన్నారో ఆ ఏరియాలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన క్రీస్తు జయించిన క్రీస్తు సహాయం వలన జయ జీవితం సాధ్యం అవుతుంది. అది ప్రియులారా దేవుని చిత్తం అనమాట. లేదు కాబట్టి మన క్రీస్తుతో నిలబడాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాస వాక్యతో సమయం గడపాలి. ఇప్పుడు జయం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం జయించే వారిగా ఉండాలని దేవుడు కోరుతుంది. జయించిన క్రీస్తు మనలో ఉన్నా కాబట్టి మనం అన్నిటినో సమస్యలను జయించుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ప్రాణ భయాన్ని జయించినట్టు, మరణ భయాన్ని జయించినట్టు దేవుడు తన ప్రేమతో, జీవంతో, మహిమతో నింపి మనల్ని తప్పకుండా యేసునామములో దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము జయించిన వారికి అనేక రివార్డు ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిత్యత్వం వెలుపరు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అనేక మేలు జయించిన వారికి అనేక దేవుని ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా జయించినట్టు పరిశుద్ధాత్ముడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా 2వ అధ్యాయము 11 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11 చదువుతారా? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును కాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది జయించిన వారు రెండవ మరణములో పాలు పొందలేదన్నమాట, ఓడిపోయిన వారు కాదు. కాబట్టి దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ క్రీస్తు మనల్లో ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆ క్రీస్తు తప్పకుండా ప్రియులారా మనకు జయం ఇస్తాడనమాట. అన్ని ఏరియాలో జయం ఇస్తాడు. దేవుని చిత్తానుసరిగా అన్ని ఏరియాలో ప్రియులారా నాకు మీకు దేవుడు తప్పకుండా ప్రియులారా జయం అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు జయించిన దేవుడు అనమాట, ఓడిపోయిన దేవుడు కాదు. సాతాను ఓడించామనమాట, పాపాన్ని అన్నింటినీ జయించిన దేవుడు ప్రియులారా. జయించిన క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనకు జయ జీవితం యేసునామములో మనకు ఉంది. హల్లెలూయా. కాబట్టి సాతాను క్రియలు, అపవాది క్రియలు యేసునామములో లయమైపోయినాక కాబట్టి జయించుకొని బ్రతకడం అన్నదైన పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యాలు భూమించుకొని ఆత్మానుసారంగా జయించుకొని బ్రతకడం చాలా ప్రాముఖ్యమన్నమాట. ఎందుకంటే క్రీస్తు వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, ఎనీవన్ విత్ ఇయర్స్ టు హియర్ మస్ట్ లిసన్ టు ద స్పిరిట్ అండ్ అండర్స్టాండ్ వాట్ హీ ఈస్ సేయింగ్ టు ద చర్చెస్. హూవర్ ఈస్ విక్టోరియస్ విల్ నాట్ బి హార్మ్డ్ బై ద సెకండ్ డెత్. రెండవ మరణం చాలా ఘోరం అనమాట. రెండవ మరణం అంటే నిత్యంగా దేవుని నుండి దూరంగా ఉన్న పరిస్థితి అనమాట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసు రక్తం, యేసునామములో, హోలీ స్పిరిట్లో ఆధారపడి జయ జీవితం జయించుకొని బ్రతుకుతున్న వారు రెండవ మరణంలో వారు వెళ్ళలేదన్నమాట. అంటే వారు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారు రెండవ మరణంలో పాలు పొందలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడే మనం ఎత్తబడిన గుంబెలు ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడిన గుంబెలు ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి వారికి రెండవ మరణం లేదనమాట, నిత్య మరణం లేదు, నిత్యం దేవుని నుండి దూరంగా ఉండలేదు. కాబట్టి జయించిన వారు నిత్యం యేసుక్రీస్తుతో పాటు నిత్యం యుగ యుగాలు బ్రతుకుతాయి అనమాట. ఎండు లేకుండా నిత్యం బ్రతుకుతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసు రక్తం, యేసునామములో ప్రార్థన పూర్వంగా పరిశుద్ధాత్మ సహాయంలో ఆధారపడి జయించుకొని బ్రతకడం చాలా గొప్పది.
అంటే మనం జయించుకొని బ్రతకడం మనమేమో కొన్ని దేవుళ్ళు మాత్రం మనం అనుకున్నారేమో, భూ సంబంధమైన దేవుళ్ళు, భూ సంబంధ దేవుడు క్రీస్తు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ అది మాత్రం కాకుండా నిత్యం యేసుక్రీస్తుతో బ్రతకడం అది ఇంకా గొప్ప దేవునని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియులారా 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినును గాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ఆమేన్. చూడండి, జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని రాయబడింది. దేవునికి స్తోత్రం. కొత్త పేరు ఇస్తుంది. కాబట్టి ఎన్నో మేలు జయించిన వారికి మేలు అన్నమాట, ఆశీర్వాదాలు. కాబట్టి ఇప్పుడు ప్రియుల మనం నమ్మకంగా బ్రతకడం, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైనమాట. ఇప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు నిత్యమైన మేలు ఆశీర్వాదాలు మనం తప్పకుండా అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఈ రోజు ప్రియుల నమ్మకంగా బ్రతకడం ఎంత ప్రాముఖ్యమని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి కృప దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక. అలాగే ప్రియుల 2వ అధ్యాయము 26, 27 వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఆమేన్. కాబట్టి ప్రియుల జయించే వారు అంటే పరిశుద్ధాత్మలో యేసు రక్తం, యేసు నామం, వాక్యములో ఆధారపడి ఆమె జయ జీవితం పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మానుసరంగా బ్రతుకుతున్న వారికి, ప్రియులరా జయించు వారికి, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయని వారికి అంటే జయించే వారికి జనుల మీద అధికారం అంటే యేసుక్రీస్తుతో పాటు అధికారం చేయవచ్చు అనమాట. నిత్యం అధికారం చేసుకోవచ్చు అనమాట. దేవుని భూమిలో మనకు అధికారం ఉంది, సాతాను మీద, పాపం మీద, అన్నిటి మీద జయం ఉంది. అలాగే నిత్యత్వంలో కూడా ప్రియులారా మనకు ఒక స్థాయి ఉంది ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మన పరిశుద్ధాత్మ యేసు రక్తం, యేసు నామములో ప్రార్థన గురుగా నమ్మకంగా ప్రతి జీవితం ఇప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు నిత్యమైన ఆశీర్వాదం, నిత్యమైన దీవెనని ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని కొరకు మనం విలువ ఇవ్వడం నష్టం కాదు, సాక్రిఫైస్ చేయడం నష్టం కాదు. మనం చూస్తున్నాం 3:30 గంటల నుండి, ఉదయకాలం 3:30 నుండి కూడా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వారు సమయం గడుపుతున్నారు. జయ జీవితం కావాలి, ఆత్మానుసరంగా బ్రతకాలి, అనేకులు జయించాలి, దేవుని చిత్తానుసరం బ్రతకాలి అనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేస్తున్నాం అనమాట. దేవుని ప్రేమని బట్టి చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇదేది కూడా వ్యర్థం కాదు. దేవుడు అన్ని చూసే దేవుడు. హల్లెలూయా. దేవుడు గొప్ప రివార్డు, బహుమానం అనుగ్రహిస్తాడు. కాబట్టి జయించిన వారు నువ్వు చేర్చుకోవడానికి ప్రభు త్వరగా వస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి జయ జీవితం ఇప్పుడే మనం కోరుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవా నాకు జయ జీవితం, పాపం ఆలోచన అన్నిటిలో దేవా దయచేయమని ప్రియులారా ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు జయంతో మనను నడిపించే దేవుడు. అలాగే 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, ప్రేరణ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రంలో ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎస్, జయించువాడు అలాగే అంటే తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధమైన దేవునితో పరిశుద్ధపరచబడిన వారుగా జయించుకొని బ్రతున్న వారు, పాపం చేయకుండా యేసు రక్తం ద్వారా, పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఉదయ స్నానం చేసుకొని పరిశుద్ధ దేవుడు ఆత్మ ద్వారా ఆమె ఉదయ స్నానం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా బ్రతున్న వారు పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో నిత్యం బ్రతుకుతారు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. అది మాత్రం కాకుండా వారి పేరు తీసివేయలేదనమాట, జీవ గ్రంథములో నుండి తీసివేయబడలేదనమాట. ఇప్పుడు సువార్త దర్శనం పొందినప్పటి నుండి మన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆ పేరు మనం జయంతో పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తుల పేరు తీసివేయబడలేదనమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియులారా తండ్రి ఎదుట అంటే పరలోక తండ్రి, మన తండ్రి గురించి మనం చూస్తే పరలోక తండ్రి, ప్రేమ గల తండ్రి, ఆకాశ పక్షులను అంతా పోషిస్తున్న తండ్రి, ప్రతి ఒక్కరిని పోషిస్తున్న తండ్రి, మంచి తండ్రి, ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన పరిశుద్ధులైన ఆ జీవగల తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రియులారా మనం గురించి చెప్తారనమాట. ఎన్న ప్రియ కుమారుడు, ఎన్న ప్రియ కుమార్తె
ఆమె భూమిలో మీరు వాక్యం పాటించుకొని నా కొరకు బ్రతికామనే విషయం తండ్రితో డైరెక్ట్ చెప్తారనమాట. హల్లెలూయా. మన గురించి ప్రభు చెప్తారనమాట. నా గురించి మీ గురించి ప్రభు చెప్తారు. ప్రభు మన గురించి చెప్పడం చాలా గొప్పది. హల్లెలూయా. నా తండ్రి ఎదుటను ఆయన దూదల ఎదుటను అతని పేరు అంటే మన పేరు ప్రభు చెప్తారనమాట. హల్లెలూయా. అంటే దేశం అంటే లేదంటే అబ్రహాం అంటే లేదంటే భానుమతి అంటే స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ పేరు ప్రభు చెప్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు మనల్ని తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. మన పేరు కూడా ప్రభు తెలుసు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మన గురించి చెప్తారు. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నది 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. ఎస్, చాలా పేర్లు దొరుకుతాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని ఆలయంలో మనం నిత్యం బ్రతుకుతాయి అనమాట. దేవుని ఆలయం అంటే అది ప్రియులారా మనం చూసినట్టే క్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయం అది దేవుడు అనమాట. కాబట్టి ఆ దేవునితో నిత్యం దేవునితో దూరం అవడం లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యం యేసు చెప్పారు, నేను ఏమాత్రమని విడువను ఎన్నడూ ఎడబాయను. ఆ నిత్యమైన అనుభవం దేవుడు అనుగ్రహిస్తాడు జయించే వారికి అనమాట. ఓడిపోయిన వారు కాదు, జయించేవారు నిత్యం తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా పరిశుద్ధమైన దేవునితో ఆమె నిత్య ఆనందం, నిత్య సమాధానం, నిత్య కాపుదల, నిత్యం ఆశీర్వాదం, నిత్య ఆరాధన అంతా కూడా జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య సహవాసం యేసు క్రీస్తుతో. దాని కొరకు ఇప్పుడు ఇలా దేవుడు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం, సొత్తుగా మార్చాం. దేవుడు మనను కొన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి 70 గాని 80 గాని 120 సంవత్సరం మాత్రం ప్రభుత్వం ఉండడానికి కొరకు కాదు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టేది. మనం భూమిలో బ్రతుకుతున్నప్పుడు దేవునితో ఉండాలి. అది మాత్రంగా కూడా మరణం తర్వాత కూడా క్రీస్తును నిద్రించిన తర్వాత కూడా యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా ప్రియులు మన నిత్యం ప్రియులారు యేసుతో ఉండాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు ఆ కృప మనకు యేసులో మనకు అధికంగా అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రియులారా మనం చూసినట్టే 3వ అధ్యాయము 21. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఆమేన్. నేను జయించి నా తండ్రితో ఆయన చూడండి, నేను జయించి అని ప్రభు అయిపోయారు. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు జయమనమాట. అంతే, ఓటం లేదు. యేసుక్రీస్తు జయించామన్నమాట. సాతాన్ని శోధించాము. ఆయన కానీ ఇది నేత్రాశ గాని శరీరాశ గాని జీవపడ్డంబం గాని శోధించాము. యేసుక్రీస్తు జయించామన్నమాట. మరణాన్ని కూడా ప్రభు జయించాము, సాతాన్ని జయించాము, అన్నిటిని జయించామన్నమాట. దేవునికి స్తోత్రం. అన్ని శోధనలు అన్ని సమస్యలను ప్రభు జయించాం. అదే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి మనకు కూడా జయజూదం సాధ్యమన్నమాట. నేను జయించి చూడండి, నేను జయించి కాబట్టి దేవుని కుమార్తెగా మనం కూడా జయించాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వలన జయించిన దేవుడు మహిమాంధ్రసు నాలో మేలు వచ్చి మనం మన జయం కొరకు కూడా ప్రియులారా ప్రభు వచ్చామన్నమాట. ఓటం కోరుకోవద్దు. కాబట్టి మీరు వాక్యం విన్న మీరు యేసులో క్రిస్తువుని కలిగిన మీరు అన్నిటిలో జయించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మ ప్రాణ శరీరాన్ని యేసు దేవుడు వెలపరిచినాక నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా జయించువాని నేను రాయబడింది. కాబట్టి మనం జయించుకోవాలి. హోలీ స్పిరిట్ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మతో కనెక్ట్ ఉంటే చాలు. యేసుక్రీస్తుతో సహవాసం చేసిన చాలు, యేసుక్రీస్తుతో లవ్ చేసిన చాలు, యేసుక్రీస్తుకు లోబడిన చాలు, జయజూదం సాధ్యమవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. అంటే యేసుతో మనం కూడా కూర్చోవాలని దేవుడు కోరుతుంది. యేసుక్రీస్తుతో మనం ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు వినుగాక. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా, ఇప్పుడు ఈ కాలంలో యేసు రక్తంలో ఆధారపడడం, యేసు నామములో ఆధారపడి ప్రార్థన చేయడం, వాక్యం వినడం, వాక్యం ధ్యానించుకోవడం, ఇలాగ మనం సమయం కేటాయించడం మనకు నిత్య మేలు, నిత్య ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. నష్టం కాదనమాట. ఉదయాలు లేచి ప్రార్థన చేయడం, మధ్యాహ్నం ప్రార్థన చేయడం, లేదంటే ఓల్డ్ నైట్ ప్రేయర్ పెట్టడం, అలాగే మనం ఎన్నో విషయాలు మనం చేస్తున్నాం ప్రభుత్వం. కాబట్టి అది ఏది కూడా మనం నష్టం కాదు, గొప్ప మేలు అనమాట. గొప్ప మేలు అనమాట. దేవునికి స్తోత్రం.
నిత్యమైన మేలు, నిత్యమైన ఆశీర్వాదం. దాని కొరకు ప్రియులార దేవుడు మనం పిలిచిన కాబట్టి ప్రియులార మన దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు జయ జీవితం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, తప్పకుండా జయం అన్ని ఏరియాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులార త్వరగా ఆమె జయించిన యేసుక్రీస్తు త్వరగా జయించిన వారిని చేర్చుకోవడానికి త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడలో మనం అందరు ఎత్తపడి నటు పరిశుద్ధాత్మడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ప్రియులార ఈ భూమిలో ఇప్పుడు ప్రసన్నగా మనం ఏం చేసుకోవాలి? జయించిన క్రీస్తు గురించి ప్రకటించాలన్నమాట. సువార్త చెప్పడం అంటే జయించిన క్రీస్తు గురించి. ఓడిపోయిన స్థాయిలో ప్రజలు చాలా మంది ఉన్నారు. ఆత్మలో రక్షణ లేకుండా పాపక్షమానం పొందలేని స్థాయిలో, మోక్షం పొందలేని స్థాయిలో, ఈబుల్ స్పిరిట్ చేత జీవితాలు ఇబ్బంది పడుతున్న వేలాది లక్షలాది కోట్లాది ప్రజల ముందు జయించిన యేసుక్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మలో ఆధారపడి జయించిన క్రీస్తు గురించి ప్రేరేపించాలన్నమాట. జయించిన క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రేరేపించినప్పుడు ఓడిపోయిన వారందరూ అది విని రిసీవ్ చేస్తున్న వారు జయం అనుభవించడానికి అవకాశం ఉంది అన్నమాట. లేదు కాబట్టి మనల్ని మాత్రం కాదు, ఓడిపోయిన సార్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ జయం ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడనమాట. దానికి కుల మతాలు, రాష్ట్ర, దేశ, భాష ఏ బాధ లేదనమాట. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తానమాట. లేదు కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జయించిన క్రీస్తు గురించి ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆత్మలో బలపరుస్తాడు, మనల్ని అభిషేకించి నిలబెడతాడు అనమాట. కాబట్టి జయించిన క్రీస్తు గురించి చెప్పండి చాలా ఎంతో సంతోషం అది. హల్లెలూయా. జయించిన క్రీస్తు గురించి ధ్యానించుకోవడం, జయించిన క్రీస్తుని కలిగి ఉండడం, ఆ జయ గీతాలు పాడడం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ఇంత గొప్ప ధన్యత ప్రియులారా మనకి ఇచ్చిన కాబట్టి మనం దేవుని ఆరాధిస్తాం. మన పాటలు పాడుతున్నప్పుడు కూడా ఓడిపోయిన గీతాలు కాదు, జయ గీతాలు పాడేవారు ఉండాలి. జయ గీతాలు పాడాలి, జయించే మాటలు ఆమె జయించిన క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రకటిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం దయచినాక వాక్యం విన్న వారు ఎవరైనా ఓడిపోయిన స్థాయిలు ఉంటే జయించిన క్రీస్తుని మీరు స్వీకరించండి. మీకు తప్పకుండా మీ జీవితం జయంగా మార్చబడతాయి. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు దేవా. అన్నిటిని జయించిన వేసే మీకు కొలాది స్తోత్రం తండ్రి దేవా. మీ గొప్ప కరుణాదేవిని బట్టి వందనాలు. మమ్మల్ని కూడా చూసినట్టు వందనాలు, మమ్మల్ని కూడా పిలిచినట్టు వందనాలు. గొప్ప దేవా, మీరు పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి నివాసం చేసి మమ్మల్ని కూడా మాకు కూడా దేవా జయం మీరు అనుగ్రహిస్తున్నట్టు ప్రత్యేకం శుద్ధిస్తున్నాం తండ్రి దేవా. వాక్యం విన్న వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారు ఏదైనా విషయంలో ఓడిపోయిన స్థాయిలో ఉంటే ప్రభావ వారికి దేవా జయం దేవా దయచమని ప్రార్థన ఇస్తారు. కుటుంబ జీవితంలో జయం దేవా దయచము తండ్రి దేవా. ప్రతి ఏరియాలో హోలీ స్పిరిట్ తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి ప్రభావ, మీరు ప్రతి ఒక్కరికి జయం దేవా మీరు దయచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశంలో తండ్రి ప్రజలు ఎవరైనా ఓడిపోయిన స్థాయిలో ఉండే పాపం ద్వారా గాని, దురాత్మల చేత గాని, తండ్రి అప్పుల చేత గాని, దేవా సమస్యల చేత ఓడిపోయిన వారు ఉండే ప్రభావ వారికి అందరికీ దేవా జయం మా గొప్ప యేసు మీరు దేశమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా బ్రతైనట్టు దేవా శత్రువులను ప్రేమించే విషయంలో ఓడిపోయిన స్థాయిలో ఎవరైనా తండ్రి వారు కూడా దేవా జయం దేవా ఓడిసిపోయి మీ వారైనా దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాంటి కృప దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి దేవా. సోదర ఓడిసిపోయి దేవా ప్రతి ఏరియాలో దేవా జయం అనుగ్రహించడానికి వచ్చిన మా గొప్ప యేసు మీకు కొట్లాది వందనాలు తండ్రి. జయించిన క్రీస్తు గురించి దేవా ప్రకటించడానికి దేవా ఈ మీటింగ్ లో పాల్పొందుతున్న ప్రతి ఒక్కరిని అభిషేకించి బలపరిచి తండ్రి మీ చిత్తానుసరంగా అనేక జీవితంలోనికి జయం తెచ్చుకొని వచ్చే బిడ్డలుగా తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా ప్రభావ మీరు వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవా జయించిన వారిని చేర్చుకోవడానికి త్వరగా వస్తామని చెప్పిన ప్రభావ మీ కొలాది స్తోత్రం అండి దేవా. మేమందరం అనుదినం దేవా మీ కృపను బట్టి మాకందరికి దేవా జయ జీవితం దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. మేము ఎక్కడైనా ఓడిపోయిన స్థాయిలో ఉండే తండ్రి దాని నుండి వేసే మీ వాక్యం ద్వారా విడిపించమని ప్రార్థనిస్తున్నాం. మారు మనసు దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. జీవితం దేవ అందరికీ దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణ భయాన్ని ఓవర్కం చేసే ఆ కృప తండ్రి దయచేము తండ్రి. మరణ భయాన్ని జయించే కృప దేవా దయచేము తండ్రి. ఓహే బాణాసిహారాధన ఖరగరబిన సుగోడ కోరబిడే దేవా ప్రతి సాతాను సంబంధమైన దాన్ని దేవా మీ వాక్యం ద్వారా మీరు వేసే మీ రక్తం ద్వారా మీ ఆత్మ ద్వారా మీ శక్తి ద్వారా జయించే కృప అదేగా తండ్రి. ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. క్షమించే విషయంలో ఎవరైనా ఓడిపోయిన స్థాయిలో ఉండే ప్రభా కోవాల్సి పెట్టును దేవా జయించే కృప దేవా దయచమని ప్రార్థనిస్తున్నాము. పగ నరహత్య ఆత్మ తండ్రి, వ్యభిచార ఆత్మ అలాంటి ఆత్మ చేత ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉండే తండ్రి వారిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం దేవా. మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా
శుద్ధి చేయము ప్రభావ, విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక ఆత్మ ద్వారా ఎవరైనా ప్రభావ ఓడిపోయిన స్థాయిలో ఉండే తండ్రి, దాని నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు జయం ఆత్మ కలిగించి ఐక్యత మీ ఆత్మతో నిండి దేవా జయం దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోలీస్ దేవా జయం దేవా దయచమని యేసులో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ఏరియాలో ఓడిపోయిన స్థాయిలో ఉండే తండ్రి దేవా జయం దేవా దయచమని యేసులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యంలో కుటుంబ జీవితం అన్ని ఏరియాలో దేవా జయం ప్రభావ దయచమని ప్రార్థన చేస్తున్నాం. రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి పరిశుద్ధంగా బ్రతికే విషయంలో తండ్రి ఎవరైనా పాపం చేసి ఓడిపోయిన స్థాయిలు ఉండే దేవా వారికి దేవా జయం దేవా దయము పరిశుద్ధ పరిచమ తండ్రి. పరిశుద్ధంగా బ్రతికి జయ జీవితం దేవా దేశమని యేసులో తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తంగా దభిస్తున్నాం, కూడా అందరినీ దీవిస్తున్నాం. మీ రాకడ కొరకు మన సిద్ధపరుస్తున్న వందనాలు మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.